చాలామందికి మీ జీవితంలో ఏదైనా అచీవ్ చేయాలన్న గోల్ ఉంటుంది. మీకు అందరికి ఉందా? ఎంతమందికి ఉంది? అబ్బాబ్బా, పెద్ద కాస్ట్ ఏముంది చెప్పండి, అందుకే చేయెత్తారు. కొంతమంది సగం ఎత్తారు, ఎందుకో తెలుసా? అయితే అయింది, పోతే పోయింది అని. బట్ ఎనీవే, టుడే వి విల్ ప్రాక్టీస్ వన్ థింగ్. మీ చేత నేను విజువలైజేషన్ చేయిస్తాను. ఆర్ యు ఆల్ రెడీ? వెరీ గుడ్. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీరు మీ టైము, మీ నిశ్శబ్దాన్ని నాకు ఇస్తే మీ బ్రెయిన్లో ఉన్న ఆలోచనలు నేను అదుపు చేస్తాను. ఓకే, రైట్. కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్. అందరూ స్ట్రైట్గా కూర్చోండి. ఇప్పుడు తెలిసింది కదా మీరు ఎంత లోపలికి పోయారో, అర్థమై ఉంటుంది. రైట్, బ్యాక్ స్ట్రైట్. కళ్ళద్దాలు ఉన్న వాళ్ళందరూ కళ్ళజోడు తీసేయండి. అది తీసి కళ్ళ మీద మాత్రం ఉండకూడదు, తీసేయాలి. ఆల్రైట్, నౌ కళ్ళు మూసుకోండి. నేను కళ్ళు మూసుకోండి అన్నాక ఎవరెవరు తెరిచారు, మనం ఒక్కరమే మూసుకున్నామా, పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా ఎంతమంది మూసుకున్నారు, ఎంతమంది తెరుచుకున్నారు, ఇట్లాంటివన్నీ బ్రెయిన్ ఆలోచిస్తూ ఉంటుంది సహజంగానే. దాన్ని కాసేపు నోరు మూయించి మీరు నేను చెప్పిన మాట వినండి. కళ్ళు మూసుకున్న వాళ్ళు వెనక్కి సీటుకు ఆనుకొని ఇదే ఛాన్స్ అని పడుకుండడానికి మాత్రం కాదు. మీ బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, లేకపోతే నేను చెప్పిందంతా వృధా అవుతుంది. మీ వర్టిబ్రే, మీ బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలి. మీరు కళ్ళు మూసుకొని ఉండాలి. రైట్, యాక్టివ్గా అలర్ట్గా ఉండాలి. రైట్, నా మాటలు జాగ్రత్తగా వినండి. రిలాక్స్. టేక్ ఎ డీప్ బ్రీత్. ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని పొందడం కోసం మీరు చాలా డీప్ బ్రీతింగ్ తీసుకోబోతున్నారు. రిలాక్స్. మీ శరీర కండరాలన్నీ పూర్తిగా రిలాక్స్ అవుతున్నట్టు గమనించండి. లిజన్ టు మీ కేర్ఫుల్లీ. నా మాటలు జాగ్రత్తగా వినండి. ఒక ఏటి ఒడ్డున మీరు నడుస్తూ వెళ్తున్నారు. మీ కాళ్లకు చెప్పులు లేవు. మీ కాళ్ళ కింద ఇసుక నలుగుతూ ఉంది. మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏటి ఒడ్డున ఒక కొబ్బరి చెట్టు, ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్టు కింద ఆ చెట్టు నీడ మీకు కనిపిస్తోంది. మీరు నిశ్శబ్దంగా వెళ్ళి ఆ చెట్టు నీడలో కూర్చున్నారు. పూర్తిగా రిలాక్స్ అవుతున్నారు. ఇప్పుడు మీకు ఏ అడ్డంకులు కానీ, ఏ ఆలోచనలు కానీ, ఏ ఒత్తిళ్ళు కానీ ఏమీ లేవు. ఈ సృష్టిలో మీరు జన్మించిన తర్వాత సంపూర్ణ స్వేచ్ఛతో ఆనందాన్ని అనుభవించే హక్కుతో మీరు జన్మిస్తే, ఏ బరువు బాధ్యతలను ఫీల్ అవ్వకుండా స్వేచ్ఛతో ఒక కోరిక కోరుకుంటే, జీవితంలో మీరు సాధించాలనుకున్న కోరికను ఒకటి ఆలోచించండి. అది బలమైన కోరిక అయి ఉండాలి. జీవితం మొత్తం మీద ఎలాగైనా సాధించాలనుకునే కోరిక అయి ఉండాలి. మానవ ప్రయత్నాలతో కాకుండా
ఒక అద్భుతమైన మిరాకిల్ జరిగితే తప్ప మీరు సాధించలేనిది అంత గొప్ప కోరిక అయి ఉండాలి. థింక్ అబౌట్ ఇట్. మీరు మెడిటేషన్లో ఉన్నారు, కొబ్బరి చెట్టు నీడలో కూర్చున్నారు. మీరు కోరుకున్న కోరిక తీరితే, ఇప్పుడు తీరిందనుకుంటే, తీరిన తర్వాత మీ అనుభవం, మీ భావోద్వేగం, మీ ఆనందం, మీ చుట్టుపక్కల ఎవరైతే మీ స్థితిని చూసి గర్వపడతారో, మిమ్మల్ని అభినందించే వాళ్ళు ఎవరైతే ఉండాలని కోరుకుంటారో వాళ్ళందరూ మీ చుట్టూ ఉంటారో, సాధించిన తర్వాత మీరు ఎలా కనిపిస్తారో, సాధిస్తే మిమ్మల్ని మీరు ఎలా భావిస్తారో, ఏ స్థితిలో ఉంటారో, ఏ స్థాయిలో ఉంటారో, ఎలా ఆనందిస్తారో, ఆ ఉద్వేగ స్థితిని భావించండి. మనసులో ఆ భావోద్వేగం కలగాలి. ఫీల్ దట్ ఎమోషన్ డీప్లీ. ఇట్ ఈస్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. మిమ్మల్ని మీరు భవిష్యత్తులోకి పంపించి మీ స్థితిని, మీ స్థాయిని మీరు ఇప్పుడే చూడగలుగుతున్నారు. మీ బ్రెయిన్ మీకు ఆ అవకాశం ఇచ్చింది. దాన్ని ఉపయోగించుకుని మన భవిష్యత్ స్థాయి స్థితిని ఈరోజే మనం చూడగలుగుతున్నాం. ఎస్, ఫీల్ అవ్వండి. చుట్టూ వ్యక్తుల్ని చూడండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినండి. ఆ సమయంలో, అది పూర్తిగా మీరు ఆ లక్ష్యాన్ని సాధించిన సమయంలో మీ వాతావరణం చుట్టూ ఎలా ఉంటుందో చూడండి. మీరు ఎక్కడ కూర్చొని ఉంటారో చూడండి. మీ డ్రెస్సింగ్ ఎలా ఉంటుందో చూడండి. మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందో ఆ కాన్ఫిడెన్స్ని ఇప్పుడు భావించండి. ఆ దృశ్యాన్ని అలాగే నిలపండి. ఈ అద్భుతమైన స్థితి, ఈ అద్భుతమైన స్థాయి మీ ముఖం మీద చిరునవ్వును వెలిగింపజేస్తుంది. ఈ చిరునవ్వు భావోద్వేగం నుంచి పుట్టిన పువ్వు లాంటిది. దీన్ని మనసులో నిలుపుకోండి, బ్రెయిన్లో భద్రపరచుకోండి. ఈ ఆలోచనను గమనించండి. మీ శరీరం మొత్తం ఒక దివ్యమైన శక్తితో బలంగా మారినట్టు, మీ ఆత్మవిశ్వాసం పెరిగినట్టు మీరు శ్వాస వదిలినప్పుడు మీ భయాలు, మీ ఆందోళనలు, మీ ఒత్తిళ్ళు బయటికి పోతున్నట్టు, సో మీరు శ్వాస తీసుకున్నప్పుడు మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, అలాగే మీరు సాధించాలనుకున్న స్థితి, అది ఆర్థిక స్థితి కానీ, మానసికమైన స్థితి కానీ, సామాజిక స్థితి కానీ, ఆ స్థితిని మీరు పొందినట్లు శ్వాస తీసుకున్న ప్రతిసారి మీరు ఆత్మవిశ్వాసాన్ని తీసుకుంటున్నారు. శ్వాస వదిలిన ప్రతిసారి భయాన్ని వదులుకుంటున్నారు. అద్భుతమైన స్థితి. 5. నా మాటలు జాగ్రత్తగా వినండి. మెల్లిగా మీ శరీరంలో మీకు తెలియని ఒక ఆత్మవిశ్వాసం నింపుతూనే ఆ భావాలు మీకు తెలుస్తూ ఉంటాయి శరీరం మొత్తం. 4. యు ఆర్ ఫీలింగ్ మచ్ బెటర్ నౌ. 3. యు ఆర్ ఫీలింగ్ మచ్ బెటర్ దాన్ ఎస్టర్డే. 2. మీ మీద మీకు నమ్మకం విపరీతంగా పెరిగింది. ఎంతగా పెరిగిందంటే ఏ స్థితినైనా, ఏ పరిస్థితినైనా సరే వాటిని ఎదుర్కోగలన నమ్మకం మీకు పెరిగింది. 1. యు ఆర్ కంప్లీట్లీ రిలాక్స్డ్. 0. మెల్లిగా 2 చేతుల్ని, అరచేతుల్ని రబ్ చేయండి. బాగా రబ్ చేసిన తర్వాత ఆ అరచేతుల్ని మీ ముఖానికి ఆనించండి. నౌ ఫీల్ ద టచ్. మీ అరచేతుల్ని ముఖానికి ఆనించినప్పుడు ఆ టచ్ని ఫీల్ అవ్వండి. ఆ ఫ్రిక్షన్ నుంచి వచ్చిన వేడిని భావించండి.
ఇది ఇప్పుడు కళ్ళు తెరవండి. హౌ ఇస్ ఇట్? చూసారా ఎంతమంది చూడగలిగారు? ఎవరైతే వాళ్ళ భవిష్యత్ స్థితిని అద్భుతంగా చూడగలిగారో వాళ్ళు మాత్రమే చప్పట్లు కొట్టండి. నా మాటలు, మీ ఆలోచనలు, మీ చప్పట్లు ఈ హాల్లో ఒక వైబ్రేషన్ను సృష్టిస్తాయి, ఒక పాజిటివ్ వైబ్రేషన్ను సృష్టిస్తాయి. మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈ వైబ్రేషన్స్ మీతో పాటే మీ వెంటే ఉంటాయి. అదే మీకు బలాన్ని ఇస్తుంది. మీరు దీన్ని రెగ్యులర్గా ఇదే స్థితిని, ఇదే స్థాయిని ప్రాక్టీస్ చేస్తే జీవితంలో అద్భుతమైన అనుభవాలు సాధించాలనుకుని కలలు గనమన్న మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పింది ఏంటంటే ఇలాంటి కలే. పడుకొని నిద్రపోయేటప్పుడు కనే కల కాదు, మేలుకొని యాక్షన్ తగిన అలాంటి కళని కనమని చెప్పారు. అట్లాంటి కళని ఈరోజు మీరు కనింది. మేలుకొని ఇక్కడ కూర్చున్న కళ, ఆ కళ నిజం అవ్వాలని గట్టిగా మీరు చప్పట్లు కొట్టినప్పుడు మీ కోరిక ఈ విశ్వంలో తిరుగుతూ ఉంటుంది. సో ఇవాళ నేను చెప్పాలనుకున్న విషయాల్లో మీకు ఒక స్ట్రక్చర్ కనిపించకపోవచ్చు, కానీ నాకు మాత్రం చాలా క్లారిటీ ఉంది. ముందుగా నా అనుబంధం తిరుపతితో ఏంటో ఎలా స్టార్ట్ అయిందో నేను చెప్పాను. అయితే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నేను సైకాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తానని, నేను కోచ్గా అవుతానని, టీవీల్లో కనిపించి చాలా ఎపిసోడ్స్లో నేను ఇంటర్వ్యూలు ఇస్తానని అప్పుడు అనుకోలేదు. కానీ లైఫ్ ఖచ్చితంగా మనం నమ్మిన దాన్ని మనం ఎక్కడికి నమ్మామో అక్కడికి తీసుకెళ్తుంది అనడానికి ఉదాహరణకు నేను నా మార్గం చెప్పాను. రెండోది, మనం మార్గం ఊరికే తలుచుకుంటే కాదు, ఈ మార్గంలో ఎటువంటి ప్రవర్తనలు, ఎటువంటి నమ్మకాలు మనల్ని అక్కడి దాకా నడిపిస్తాయి అని అనుకున్న వాటిని నేను రెండు మీకు చెప్పాను. బ్లూమ్ ఆర్ బ్లేమ్, నిందించడం ఆపేయండి, కృతజ్ఞతలు చెప్పడం మొదలుపెట్టండి. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే కృతజ్ఞతలు చెప్తారో సంతోషం మీ సొంతం అవుతుంది. అప్పుడు మీరు జర్నీ ముందుకు వెళ్తుంది. ఆ వినయం అన్న క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది ఎక్కడున్నా ఏమున్నా మీ కోరుకున్నా మీ దగ్గరికి తీసుకొచ్చేస్తుంది. ఈ క్వాలిటీస్తో మీరు ముందుకు కనుక వెళ్తే ఈరోజు యూత్ సాధించలేనిదంటూ ఏదీ లేదు అని చెప్పడానికే ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ దిస్ టుడే.